ఏపీని నెంబర్ 1 చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్ వెలుగులు తెచ్చామన్నారు. 1 యూనిట్ కరెంటు ఆదా చేస్తే 2 యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసినట్లవుతుందని అన్నారు సీఎం. ఒక ఉర్జావీర్కు 2,500 నుంచి 15,000 అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. నెంబర్ 2004కే మన సర్ప్లస్కి వచ్చాం. ఆ తర్వాత కూడా చాలా వరకు ఎప్పటికప్పుడు మనం ముందుకు పోయాం. కానీ తెలుగుదేశం లేనప్పుడంతా మళ్లీ కరెంటు కోతలు వస్తున్నాయి. మళ్లీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు చూస్తే ఏమాత్రం మనం లేదు. భవిష్యత్తులో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2016లో మీరు ఒకసారి చూస్తే వరల్డ్ బ్యాంక్ అయితే ఏపీకి మొదటి ర్యాంకింగ్ ఇచ్చారు, మొదటి స్థానం ఇచ్చారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పలు అవార్డులు వచ్చాయి, గుర్తింపులు వచ్చాయి. ఆ రోజే ఉజ్వల పథకాన్ని మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టి 2,20,00,000 ఎల్ఈడి బల్బులు పంపిణీ చేశాం. ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్స్ అయితే 3,23,000 ఇచ్చాం. 1,48,000 ట్యూబ్ లైట్లు ఇచ్చాం. 26,59,000 ఎనర్జీ